తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న 10 మందిలో 5గురికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. కారు గుర్తుపై గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లో చేరినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయంటున్న గులాబీ పార్టీ స్పీకర్ తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పిచ్చారు. 5గురు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ను కొట్టివేస్తూ పార్టీ ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లపైన అనర్హత వేటు వేయడానికి సరైన ఆధారాలు లేవని, సాంకేతికంగా వారంతా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు తేలిందన్నారు స్పీకర్. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో ఈ తీర్పును ప్రకటించారు స్పీకర్. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిచి వారి సమక్షంలోనే తీర్పిచ్చారు. ఫిరాయింపులపై సరైన ఆధారాలు లేవని, వారంతా శాసనసభలో సభ్యులుగా కొనసాగుతారని ఏకవాక్య తీర్పిచ్చారు స్పీకర్. అయితే స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. ఈ తీర్పుపై తాము హైకోర్టుకు వెళతామంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది. ఆ కేసు అలా కొనసాగుతూ ఉండగానే స్పీకర్ తాజా తీర్పుపై హైకోర్టులో పిటిషన్ వేస్తామంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినట్లుగా తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే ప్రస్తుతం కేవలం 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు మాత్రమే వచ్చింది. ఇప్పటికే విచారణ పూర్తయిన మరో 3 ఎమ్మెల్యేల తీర్పు కూడా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెబుతోంది బీఆర్ఎస్. తమకు ప్రతికూలంగా వచ్చిన తీర్పుపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటోంది.